మళ్ళీ ముఖ్యమంత్రి సొంత ప్రాంతం అవ్వడం, అధికారంలో ఉన్న పార్టీ అవ్వడం, 10 ఏళ్ళుగా ఎంపీగా చేసిన అనుభవం మూడోసారి పోటీ చేయడంతో ఆయన చాలా టఫ్గా ఐ మీన్ ఒక టఫ్ కంటెస్టెంట్ అనమాట. ఆయన్ని ఢీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడు అదర్ కంటెస్టెంట్స్ తెలుగుదేశం నుంచి భూపేష్ రెడ్డి గారు ఉన్నప్పటికీ ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం షర్మిలమ్మ బయలుదేరింది. ఈ షర్మిలమ్మ గురించి రాష్ట్రం అంతా ఆల్రెడీ ఆవిడ 2 రాష్ట్రాల్లో పాదయాత్రలు చేసిన 3500, 3200 కిలోమీటర్లు 2 చోట్ల పాదయాత్రలు చేసిన రాష్ట్ర స్థాయి నేతగా, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఇంకా సీఎం జగన్కి చెల్లెలుగా, సో వైఎస్ఆర్ కూతురుగా, సో ఈ రకమైన రకరకాల క్వాలిఫికేషన్స్తో ఆవిడ ఈసారి పోటీలో ఉన్నారు. సో ఈసారి మెయిన్ అజెండా షర్మిల గారు, సునీత గారు, వైఎస్ సునీత గారు కలిసి దీన్ని హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా చేసే పోరాటాన్ని ఒక అజెండాగా మారుస్తాము, మార్చి చూపిస్తాము, గెలిచి చూపిస్తాము అని చెప్పి వాళ్ళు ప్రచారం